నిన్న ఒక రసవత్తరమైన ఘటన. అమిత్ షా గారు రాషన్ పానీ తీసుకొని పోయి మరీ మమతా బెనర్జీ ఉతికి పారేసిండ్రు. మమతా బెనర్జీ నీ ఉతుకుతుంటే అది నిజంగా చెప్పాలంటే నాకు సంబరం మామూలుగా లేకుండా. ఎందుకంటే అమిత్ షా గారు ఇంత అగ్రెసివ్గా ఎవరి దగ్గర పోరు. డైరెక్ట్ అటాక్ మమతా బెనర్జీని. అయితే ఆయన మాట్లాడిన పలు అంశాలు కొంచెం మనం తీసుకొని మనం ఎట్లా మాట్లాడదామంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్యులర్ బ్రిగేడ్ యూట్యూబ్ ఛానల్లో లేకపోతే న్యూస్ ఛానల్లో అమిత్ షా గారిని దూషించుకుంటూ మాట్లాడితే ఎట్లా మాట్లాడతారో కూడా మనం చర్చిద్దాం. అమిత్ షా గారు ఏమన్నారంటే, ఆనాడు మేము మొదలెట్టినాం, మా ఓటు పర్సెంటేజ్ ఏ రకంగా పెరిగిందో చూడండి, ఆ రోజు ఇంత ఉండే, మొన్న ఇంత అయింది, ఇప్పుడు 2026లో భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఎట్టి పరిస్థితిలా మేము అధికారాన్ని కైవసం చేసుకుంటున్నాం, ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం ఫామ్ చేస్తున్నాం అని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు కాంగ్రెస్కి మద్దతు తెలిపే ఛానల్ ఏమని మాట్లాడతాయంటే, ఒక చూసినావా, భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఈవీఎంలను మ్యానిపులేట్ చేసేసింది, ఓట్ చోరీ అని చెప్పి చూడు, వీళ్ళు ఆల్రెడీ ఓట్ చోరీ మ్యానిపులేట్ చేసిరు కాబట్టి ఇగో ఇట్లున్నది, చొరబాటుదారులు అనే పేర్లు పెట్టి ముస్లింల ఓట్లను మొత్తం ఆడ తీసేసి మమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది నిజం కాదా, ఇది సత్యం కాదా, ఇది కదా అసలైన సిసలైన ఓట్ చోరీ అని అంటే చెప్పి మరీ ఢంకా కొడుతున్నారు అని అంటే, వీళ్ళ ధైర్యం చూడుర్రి, వీళ్ళ నమ్మకం చూడుర్రి, వీళ్ళు గెలిచే తత్వం చూడుండ్రి, వీళ్ళు ఎప్పుడు కూడా మ్యానిపులేట్ చేసే గెలిచిండ్రు అని చెప్పి మొదలెడతారు. ఆడ 1 కోటి మంది చొరబాటుదారుల ఓట్లు తీసేసిరనన్న శుభసూచకం ఎవడు మర్చిపోదు. ఆడ భారతీయులు మర్చిపోదామా చెప్పు మీరు? నేను ఒకటి అడుగుతున్నా. 1 crore ఓట్ బేస్ పెట్టుకొని కూర్చొని ఉన్నది మమతా బెనర్జీ. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఒకటి మాట్లాడతారు నాతో, కమెంట్స్ రూపంలో కూడా బాగా వస్తుంటాయి. ఏంటంటే, బంగ్లాదేశ్లో ఇట్లయింది గిరీష్, భారత్ ఏం చేస్తలేదు, మనం బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు మనం ఖచ్చితంగా మద్దతు తెలపాలి కదా, వాళ్ళు మన సోటి సోదరులు కదా, మన రక్తం కదా, మన డిఎన్ఏ కదా, మనం చేయాలి కదా. ఎస్, కరెక్ట్, దెర్ ఈజ్ నో ఐఔట్ ఆఫ్ డౌట్ ఇన్ వాట్ ఎవర్ యూ సెడ్. కాకపోతే ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచించుండ్రి, స్టాటిస్టిక్స్ ఏందనంటే, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో ఏవైతే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి చూడు, సందేశ్ కలియే తీసుకోండి, లాస్ట్ ఎలక్షన్స్లో కేలే హోబే అని చెప్పి ఎలక్షన్స్ అయిన తర్వాత ఎట్లా ఆడుకుంటా చూడు ఒక్కొక్కళ్ళతోని అని చెప్పి మరీ చేసింది మమతా బెనర్జీ. దీనిపైన మనం ఎవరం ఆలోచిస్తలేం. ఎవరైతే బంగ్లాదేశ్లో ఏదైతే జరిగిన హిందువుల మీద ఉంది చూడు, అది పక్కకు పెట్టు, కొంచెం సేపు పార్క్ చేద్దామని అంటున్నా, పక్కకు పెట్టానంటలేను, పార్క్ చేద్దామని అంటున్నా. వెస్ట్ బెంగాల్లో హిందువుల పరిస్థితి తెలుసా మీకు? నిన్న కాక మొన్న ఏదో నాకు అందులో వచ్చింది, నా వాట్సాప్లో ట్విట్టర్లో కూడా చూసిన, అటాక్ చేసిండ్రు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆమ్చి బాంగ్లాకి జై ఎక్సెట్రా, బాంగ్లాకి జై హమ్ కా మనా కర్రే. ఇప్పుడైతే జై తెలంగాణ అని అంటాము, జై బాంగ్లా అని కూడా అంటాం, జై మహారాష్ట్ర అంటాం, జై ఆంధ్ర అంటాం, జై ఛత్తీస్గఢ్ అని అంటాం, జై జార్ఖండ్ అంటాం, జై మధ్యప్రదేశ్ అంటాం, జై కర్ణాటక అంటాం, జై తమిళనాడు అంటాం, అన్ని రాష్ట్రాలను జై అంటాం బరాలు. కాకపోతే భాషా పేరు మీద ఫస్ట్ వాడిని పట్టుకొని వానితో మాట్లాడి తర్వాత నరకుడు, కత్తులతోనని కొట్టుడు, సంపుడు, మళ్ళీ సంపిర్ర లేదా కూడా నేను చూడలేకపోయినా తీసేసిన తర్వాత అది మీరు సోషల్ మీడియాలో మొత్తం చూస్తూనే ఉన్నారు. అది ఆడ పేరు మళ్ళీ సూర్య. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఆ ప్యాటర్న్ మొత్తం, హిందువుల మీద ఎట్లా టార్గెట్ చేసి పెడతారు. ఇది తమిళనాడులో కూడా కొంచెం మీకు ఇది కనబడుతుంది బాగా, ఈ భాష పేరు మీద అడ్డమైన రాజకీయాలు. అంటే మీరు అర్థం చేసుకోండి, బంగ్లాదేశ్ కంటే ఎక్కువ డేంజరస్ నా కొడుకులు ఈడ చచ్చిరు మన ఇండియాలో. ఫస్ట్ వీళ్ళని ఏరకపోతే మనం ఆడ సాల్వ్ చేసినా కానీ ఈ నా కొడుకులు మళ్ళా చిచ్చు మొదలెడతారు. పొలిటికల్ కిల్లింగ్స్ ఇన్ బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ మీరు కొట్టి చూడరు గూగుల్గా ఎట్లుంటాయో. సందేశ్ కలి ఇన్సిడెంట్స్ చూడండి. రాత్రి వచ్చి పార్టీ మీటింగ్ ఉంది, నడు ఈమెను వంపు అని చెప్పి రాత్రింబగలు చిత్రవద అనుభవించిర్రు మన సోదరీలు అక్కడ. ఇది మన స్వతంత్ర భారతదేశంలో జరుగుతున్నది. మనం అందరం ప్రెసిడెంట్ రూల్ మాట్లాడడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేయాలి. డాక్టర్ రేప్ మర్చిపోయినామా మనం? డాక్టర్ రేప్ ఎట్లా 3 రోజులలో సాక్ష్యాలు తారుమారు చేసిరో మనం మర్చిపోయినామా? ఇదే చిత్రగుప్తులో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. సందేశ్ కలిలో ఆడు ఏ రకంగా చేసిండో మనం మర్చిపోయినామా? షాజాన్ గాడు ఇవాళ ఈమె బాంగ్లా పేరు మీద తీసుకొని వచ్చి నిన్న అమిత్ షా గారు కంప్లీట్గా డేటా కూడా ప్రజెంట్ చేసిండ్రు. ఏంటంటే, ఇన్ని ఇండస్ట్రీస్ ఉండే, ఫస్ట్ యూనివర్సిటీకి బెంగాల్లో ఉండే, అట్లుండే, ఇవాళ ఏ రకంగా అయిపోయింది, ఇండస్ట్రీలు పోతున్నాయి, అది పోతున్నాయి, ఇది పోతున్నాయి అని అంటే, మమతా బెనర్జీ మనం ప్రగతిశీల బాంగ్లాని మనం కిరికిరి చేస్తున్నారు, బీజేపీ వచ్చిందంటే మనకేం మిగులుతుంది అంటే, నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు మమతా బెనర్జీ? ఒక మాట అడుగుతున్నా. అంటే మేము రవీంద్రనాథ్ ఠాగూర్ ఫలానా మనుషులు, పెద్ద మనుషులు, వీళ్ళ మనుషులు, ఆ మనుషులు, వీళ్ళున్న, మేము కేవలం పని చేయం, మేము కేవలం ఆలోచననే ఇస్తాం, మేము బెంగాలీలం పని చేయం, మాకు ఇండస్ట్రీస్ అవసరం లేదు, మాకు ఉద్యోగాలు అవసరం లేదు. ఇది మీరు ప్రజల నాలుకై మాట్లాడుతున్నారా, లేకపోతే ఇది మీ మనసులో నుంచి వచ్చిన మమతనా?
నేను ఇలా అడుగుతున్నా మమతా బెనర్జీ, ఇండస్ట్రీలు వెళ్ళిపోతున్నాయి మమతా బెనర్జీ, నీకు ఏమన్నా అర్థమవుతుందా? పోతుంటే నీ మాట్లాడుతున్నావు ఏంది, నీ పోకడ ఏడ ఉన్నది నీ పోకడ అంటున్నా. ఏం పోకడ పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి అడిగితే ఆమె ముఖం గింత కావాలి ఇవాళ. దీని మీద ఏమన్నా మమతా బెనర్జీ ఆన్సర్ ఇవ్వగలుగుతుందా? చొరబాటుదారులను పెట్టుకొని నువ్వు ఎలక్షన్ మ్యానిపులేట్ చేసుకుంటా ఇలా చొరబాటుదారుల ఓట్లు తీసేస్తాను, ఓట్ చోరీ అంటావా? సిగ్గు శరం లజ్జ అనేది ఏమైనా ఉన్నదా మనకు? అది కూడా నైతికంగా కోర్టులు చెప్పిన తర్వాత చేస్తున్నారు ఇదంతా రాజ్యాంగబద్ధంగా. అండ్ షీ హ్యాస్ ఎ ప్రాబ్లమ్ విత్ దట్, రైట్? ఇవాళ అమిత్ షా గారు అన్న మాటలకు తప్పేముందండి? జీడిపి ఏ రకంగా పడిపోతుందో తెలుసా మీ రాష్ట్రాన్ని మమతా బెనర్జీ? ఇప్పుడు జీడిపి పడిపోతుంది అని అంటే భారతదేశ జీడిపి పడిపోతున్నప్పుడు మాట్లాడుతున్న ఛానళ్ళన్నీ ఇవాళ మమతా బెనర్జీకి సపోర్ట్గా ఎట్లా మాట్లాడతాయి తెలుసా? ఎస్పెషలీ కొన్ని నార్త్ ఇండియన్ ఛానల్స్ జీడిపిని మనం తింటామా, జీన్ తింటామా, డీన్ తింటామా, పీన్ తింటామా, పండ్లలో పెట్టి కొరుకుతామా, సంపంగి కార్యక్రమాలు చేసుకుంటామా, దాంతో మనకేమన్నా గరీబోనింటికి సంపద వస్తుందా? జీడిపితో మేమేం చేసుకుంటాం? అదే వేరే రాష్ట్రాలలో జీడిపి పొగుడుకుంటా, కర్ణాటక సపోజ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో జీడిపి వర్సెస్ సో అండ్ సో ఇంత అవుతుంది, ఇంత వర్సెస్ మేము డెవలప్ చేసినామంట, జీడిపిని ఇంత పెద్దగా పెట్టి పోషిస్తారు. అదే భారతీయ జనతా పార్టీ ఒక నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్లో ఈ ఫ్యాక్ట్స్ తీసుకొని వస్తే మాత్రం జీడిపి సే క్యా మిలేగా? అరే మీకు తెలుసా బ్రదర్, ఆయుష్మాన్ భారత్ వెస్ట్ బెంగాల్లో పెట్టలే. ఈ మమతా బెనర్జీ ఈ డాయన్ పేర్ల మమత పెట్టుకున్నది కానీ ఆమె మనసులో కరుణ లేని ఈ డాయన్ ఆయుష్మాన్ పెట్టలే. ఆయుష్మాన్ అనేది హిందీ వర్డ్, మేము పెట్టాం అన్న తత్వంలో ఆమె మాట్లాడుతుంది, డైరెక్ట్గా మాట్లాడకపోయినా. అక్కడ ఆమె ప్రజలు బెంగాలీ వాళ్ళు, మళ్ళీ ఇక్కడ బెంగాలీ గర్వం ఎడికిపోయింది. ఇది అడగడం తప్ప నేను ఇలా బెంగాల్లో అడుగుతున్నా, మీకు అసలు ఏమైనా సిగ్గులు శరాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని పెంచి పోషించి కొన్ని 20 నుంచి 30 సంవత్సరాల వరకు పెంచి పోషించి ఇవాళ ఒక మమతా అననే ఒక ఏమన్నా అసుర లక్షణాలు ఉన్న మమతాని మీరు బెనర్జీ చేసి కూర్చున్నారు చూడు. సిగ్గు మీకుండాలా అంట బెంగాలీలకు. మీకు ఏమున్నది గర్వం అని అంటున్న బెంగాలీలకు. మీకు అసలు ఒక గర్వం అనేది ఉంటుందా అని అంటున్నా. అవకాశవాదులు మీరు అని అంటారే. ఎస్, అబ్సల్యూట్గా అంటాను. నాకేం బాదరబంధులు లేవు. ఐఎమ్ నాట్ ఏ కన్వెన్షనల్ జర్నలిస్ట్. ఐఎమ్ నాట్ ఎ జర్నలిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐఎమ్ ఇంజనీర్ బ్యాక్డ్ అప్ విత్ సర్టన్ డేటా, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఒకసారి క్రొనాలజీ చూస్తే మీ బతుకులు ఎట్లయినాయో చూడుండ్రి. అంచెలంచెలుగా ఇవాళ మీరు బీహార్ వలసదారుల లెక్క అయిపోయినారు బెంగాల్లో. ఏడ చూడాడ మీరు వాళ్ళే కనబడుతున్నారు ఇవాళ. పాపం నాకు సానుభూతి వస్తున్నది, కానీ సానుభూతి ఎవడి మీద ఉండాలా? మిస్ప్లేస్డ్ సింపతి ఈజ్ నాట్ సింపతి అని అంటారు. ఇవాళ అమిత్ షా గారు మాట్లాడిన మాటలు కరెక్ట్. ఇంకా ఇది జరిగితే ఈ నెక్స్ట్ ఘాతక్ ఏ రకంగా ఉంటుందో వెస్ట్ బెంగాల్లో హిందువుల పరిస్థితి అనేది ఒకసారి చూడండి. ఆమె డైరెక్ట్గా దసరాలు చేయొద్దు, దుర్గా మూర్తులు పెట్టొద్దు, జరగొద్దు. చొరబాటుదారులకు ఫస్ట్ ప్రథమ హక్కు. వాళ్ళకు మేము ఐడి కార్డు కులేయాం చెప్తున్నది ఆమె. నాకు తెలిసి ముస్లిమీన్ అని పార్టీ పేరు పెట్టుకున్న అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇంత చెండాలని ఎప్పుడు మాట్లాడలే. ఆయననన్నా కొంచెమో గొప్పను మనసులో కూడా పెట్టుకొని బయటికి సెక్యులర్ వాదం ఢోంగన కొడతాడు. ఈమెనైతే కులే ఆమ్ ఒక కలిఫైట్ లెక్క మాట్లాడుతున్నది, ఖైదే ఆజం లెక్క మాట్లాడుతున్నది. ఐఎమ్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ ఎనీబడి యార్. I am supporting the constitution of this country and I am asking questions from the perspective of the constitution of this country. బీజేపీ అని ఇంట్లో గోడల మీద రాసుకుంటే ఇల్లులు కూడా కొట్టిన సన్నివేశాలు కూడా చూసినాం వెస్ట్ బెంగాల్లో. మళ్ళీ ఈ సిగ్గుచరం వెస్ట్ బెంగాల్ ప్రజలకు ఉండాలి కదా. అరే నిన్నగాక మొన్న ఈ యువతికి ధర్మం దూరం మాటరా, న్యాయం కూడా జరగలే. రామకృష్ణ పరమహంస పుట్టిన నేల, స్వామి వివేకానంద పుట్టిన నేల, సుభాష్ చంద్రబోస్ అడుగుపెట్టిన నేల ఇవాళ వలసదారులకు అవుతున్నదని అంటే మనం భావోద్వేగం అవుతున్నాం ఫ్రెండ్స్. బాధ కలుగుతుంది ఫ్రెండ్స్. ఇండస్ట్రీలు పోతున్నాయి ఫ్రెండ్స్. ఏం మాట్లాడతామండి దీని మీద? ఇవాళ ట్యాక్స్ పేర్ల పైసా చొరబాటుదారులకు పెడతామా మమతా బెనర్జీ? ఇవాళ రాజ్యాంగాన్ని తుంగల దొక్కుతున్నది ఎవరు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పల్లెత్తు మాట మాట్లాడదు, ఇండి కూటమే కదా. ఇక్కడ ఓటు చోరీ కనబడతలేదా కాంగ్రెస్ వాళ్ళకు? నేను అడుగుతున్నా. అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు ఏం జరుగుతుందో దేశంలో? నేను అందుకే అంట అఖండ నిలబడాలి కొన్ని సబ్జెక్ట్స్ మీద. ఇవాళ అమిత్ షా గారికి మనం సమర్థిద్దామా లేదా ఫ్రెండ్? ఇంకా మాట్లాడుకోనికే చాలా ఉన్నది. నేను చాలా ఇంపార్టెంట్ విషయాలే సమాప్తి చేసిన. ఇవాళ బెంగాలీ ప్రజలు డిసైడ్ చేసుకోవాలి, మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్. ఇవాళ మెయిన్ పేపర్లలో కూడా ఇవే. దీదీ వల్లే బెంగాల్లోకి చొరబాటుదారులు రాజకీయ స్వార్థంతోనే ఇలా చేస్తున్నారని మమతపై అమిత్ షా ఆరోపణ. రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతున్నదని వెల్లడి. మేం అధికారంలోకి రాగానే ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ని ఏరి పారేస్తామని హెచ్చరిక. నేను అమిత్ షా గారిని కూడా మాట్లాడుతున్నా. అస్సాం ఇట్లాంటి రాష్ట్రాలల్లో హేమంత బిస్వా గారు ఉన్నారు కాబట్టి నడిచింది. వస్తేనే చేస్తామని అనేది కరెక్ట్ కాదండి అమిత్ షా గారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ మీరు. వీళ్ళు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎంత కొట్టుకుంటున్నారనంటే అక్కడ చొరబాటుదారులు వస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి. అక్కడ మిలిటరీని డిప్లాయ్ చేయాలా, పెద్ద పెద్ద బ్యారికేడ్స్ చేయాలా, రీఎన్ఫోర్స్మెంట్స్ చేయాలనంటే
మిలిటరీని కూడా రాణిస్తలేదు ఆమె. మీరు తమాషాలు చూసుకుంటూ కూర్చుంటున్నారు. అధికారం రానికే స్టేట్మెంట్లు కాదు సార్, భారత్ నయా భారత్ సార్ ఇది. మోడీ 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు పరిపాలిస్తున్న భారత్ సార్ ఇది. వీ నీడ్ యాక్షన్స్ రైట్ నా. ఇంకా ఎస్ నేను ఒప్పుకుంటా, మమతా బెనర్జీ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు క్రాక్ డౌన్, నాకు తెలుసు, నేను ఒప్పుకుంటా. కాకపోతే మీ స్టేట్మెంట్స్ అనేది తనను ఉద్దేశించి ఉండొద్దు సార్, దేశాన్ని ఉద్దేశించే ఉండాలి సార్. అబ్సల్యూట్గా వీళ్ళపైన గడ్డపరదించాలి సార్ మనం, కనికరం లేకుండా. ఆమె ఎవరు సార్? మన సైన్యాన్ని ఆపనికే బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వస్తుంటే నిన్న చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడిండు అమిత్ షా గారు. నిజంగా నేను ఇప్పుడు దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసుకుంటూ పోతే నాకు తెలిసి ఒక 40 minute షో అదే అవుతుంది పర్సనల్గా. నాకు తెలిసి ఇట్లాంటివి ఇప్పటి నుంచి చేద్దాం ఇక పర్సనల్గా. అమిత్ షా గారిది కంప్లీట్గా డీకోడ్ చేసి ఇట్లాంటివి మాట్లాడేది మనం కంప్లీట్గా చేసుడు మొదలెడదాం. జనరల్ ఏంటంటే కంటెంట్ ఎంత క్రిస్ప్గా పెట్టడానికనే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. మ్యాక్సిమం 10-15 minutes లోపల పెట్టడానికనే ప్రయత్నం చేస్తున్నాం. హానెస్ట్లీ ఇవాళ మాకు యాక్షన్స్ కావాలి. అమిత్ షా గారు గడ్డపర దించాలా. ఈమె ఆదర్శమవుతున్నది బాగా. ఎవడెవడైతే గుసిపెట్టే వాళ్ళకు ఈమె ఆదర్శమవుతున్నది. ఈ ఆదర్శాన్ని అడ్డగోలుగా ఆడనే బొద్ద పెట్టేయాలి, బొందల గడ్డల మీద మూలలు కొట్టాలి. కశ్మీర్లో చొరబాట్ల సంగతి ఏంది? ఒక బెంగాల్లో రాష్ట్రాన్నే ఎందుకు నిందిస్తున్నారు మమతా బెనర్జీ? పహల్గామ్ ఉగ్రదాడి, ఢిల్లీ టెర్రర్ అటాక్ చేసింది ఎవరని ప్రశ్న. ఉగ్రదాడులను అరికట్టడంలో అమిత్ షా విఫలమయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా దుర్యోధన దుశ్శాసనులు బెంగాల్కు వస్తారని కామెంట్. దుర్యోధన దుశ్శాసనులు బెంగాల్కి వస్తున్నారు అని అంటే మహాభారత్ అవుతుంది కదా. మళ్ళీ నువ్వు ఎన్నో ఒక పక్కన ఉండాలి కదా. నువ్వు మళ్ళీ పాండవులవా? మళ్ళీ నాకు ఇంకొక మాట వచ్చింది, మళ్ళీ నేను అంటే పెద్ద బవాలు అయిపోతుంది. కాశ్మీర్లో ఇప్పుడు ఏమైందో చూస్తున్నావు కదా, బెంగాల్లో కూడా గదే అవుతుంది. అమిత్ షా గారు నేను ఏమంటున్నా, బెంగాల్లో ఎలక్షన్లు గెలవనికి ఇలా మీరు ముచ్చట కాదు. బెంగాల్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తేనే భారత్ సురక్షితంగా ఉంటుంది. వెస్ట్ బెంగాల్ని 3 భాగాలుగా డివైడ్ చేయాలి. ఒక భాగం తీసుకొచ్చి జార్ఖండ్లో కలిపేయాలా. ఎప్పుడైతే ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ అనేది దెబ్బతింటుంది చూడు, అక్కడ కొన్ని కాన్స్టిట్యుయెన్సీలు మనం గెలవలేకపోతాం. ఇప్పుడు మీరు ఇల్లీగల్ చొరబాటుదారులను తీసేసినారు, నేను కాదనంటలేను. చిత్రగుప్తుల ఈ ముచ్చట మనం ఎన్నోసార్లు మాట్లాడినాం. బెంగాల్ని 3 భాగాలుగా డివైడ్ చేయాలని. అప్పుడే భారత్కి ఒక సురక్షితమైన కవచం ఏర్పడుతుంది. మన 7 sisters ఏదైతే చికెన్ నెక్ అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు చూడు, వీళ్ళకందరికీ ఒక రక్షణ కవచం వస్తుంది. దానికి కేంద్ర బిందువు బెంగాలే. చిన్న రాష్ట్రం చేసేసి 3 భాగాలుగా డివైడ్ చేయాల్సిందే బెంగాల్ని, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదైతే ఇక్కడ పోలరైజేషన్ ఆఫ్ ది ఓట్స్ ఉన్నదో దాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి. కాశ్మీర్లో రాళ్ళు కొడతలేరు మమతా బెనర్జీ. ఉద్యోగాల కోసం రెజ్యూమ్లు తయారు చేస్తున్నారు. అలా చేతులలో పేపర్లు కనబడుతున్నాయి, వెనకటికి రాళ్ళు కనబడ్డాయి. ఇవాళ నీ రాష్ట్రంలో పెట్రోల్ బాంబులు కనబడుతున్నాయి. రేపు జరిగితే నీ రాష్ట్రంలో నువ్వు చెప్పేది పోయి నువ్వు ప్రొటెస్ట్ చేస్తున్నావు చూడు, మళ్ళీ నువ్వే హోమ్ మినిస్టరు, నువ్వే చీఫ్ మినిస్టరు. సిగ్గు శరం ఏమన్నా ఉండాలి మమతా బెనర్జీ మాట్లాడడానికి? నీ పేర్ల మమత ఉన్నది కానీ మానవత్వం అనేది శూన్యం మమతా బెనర్జీ మీ పేర్ల. నీ పొలిటికల్ కిల్లింగ్స్ మీద ఏం మాట్లాడతావు మళ్ళా? నేను బెంగాలీ హిందువులను అడుగుతున్న, చాతగాని దద్దమ్మలరా మీరంతా చాతగాని దద్దమ్మలు. ఆనాడు ఖిలాఫత్ బెంగాల్లో కూడా మసాకర్ జరుగుతాయేమన్నా మాట్లాడినారా మీరు? సెక్యులర్ భావాజాలతో ఉన్నది మీరు. ఎప్పుడైతే చాచా నెహ్రూ, పూలువాలా చాచా నెహ్రూ మన సుభాష్ చంద్రబోస్ని వార్ క్రిమినల్ అని రాసిండో, ఆనాడే పల్లెత్తు మాట అట్లెట్లంటావు మా సుభాష్ చంద్రబోస్ అని ఛాతీల గడ్డపారదించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈనోడు మీకు నవ్వుబతి రాకపోతుండే. చాతగాని దద్దమ్మలు మీరు ఇలా మమతా బెనర్జీని అంటారా? ఫస్ట్ మొదలవుతుంది మనతోని ఫ్రెండ్స్. నువ్వు వాడికి పవర్ ఇచ్చి తర్వాత ఆ పవర్ని నువ్వు క్వశ్చన్ చేయాలంటే ఎడికైనా చెప్పును. నీకు 5,000 ఇస్తే పాకిస్తాన్ వాడు వచ్చి మా ముట్టిగలవాడు పోతున్నాడంటే కూడా నువ్వు సరెండర్ అయిపోయినావు. జూబ్లీ హిల్సే సాక్షి దానికి. నా సొంటోడు పొద్దుగాల ఛానల్ పెట్టి ఎంతసేపు మాట్లాడితే ఏమున్నా చెప్పు. నేను ఎంత కంటెంట్ తీసుకొచ్చి మాట్లాడితే 5,000కి అమ్ముడు పోయే హిందువులు ఉన్నన్ని రోజులు మనకు సిగ్గుశరం ఉండాలా అంట. ఫస్ట్ అది నీతో నాతో మొదలవుతుంది. రాజకీయ నాయకులు తర్వాత వస్తారు. ఇక కొజ్జపోకపోయినా రాజకీయ నాయకులు ఎవడికోడికి స్టాండ్ తీసుకుంటుండు. నువ్వెవడికి తీసుకుంటున్నావురా? ఇవాళ ఈడ 5,000 ఇస్తే ఈడికి తీసుకుంటున్నావు, ఆడ 5,000 ఇస్తే ఆడికి తీసుకుంటున్నావు. 5,000కి అమ్ముడు పోయే ఆయుధం నువ్వైనప్పుడు ఆప్యాయత, ఆదర్శం, దేశాభివృద్ధి, దేశప్రేమ, జాతీయవాదం ఏడికైనా వస్తుందిరా చెప్పు. కాశ్మీర్లో పహల్గామ్లో గిట్ల అయింది అని అంటే ఆ చీకటి నడక చొరబాటుదారులను పట్టుకున్నది NIA. నేనే చెప్పిన చిత్రగుప్తులా. కొంతమంది కమెంట్ పెడతారు ఇట్లాంటి సీక్రెట్ ఫైల్స్ కావు బాస్, అది మీడియాలో లీకేజ్ వచ్చినాకనే చిత్రగుప్తు తీసుకుంటుంది అవన్నీ. ఆడు పెడతాడు. ఓ గిసుంటోళ్ళతోనే ప్రాబ్లం వస్తుంది. ఇలా దీనికి కారణం ఎవరు తెలుసా? వీళ్ళు కాదు, నువ్వు నేను. ఇది గుర్తుపెట్టుకొని మనం ముంగడికి పోదాం ఫ్రెండ్స్.